గంధా మహోత్సవంలో అక్షతాః సుమనసః సుమనసస్యమస్తు దర్భాః పాంతు స్వామినః మనస్తమాధీయతా సమాహిత మనసస్మః ప్రసీదంతు భవంతః ప్రసన్నాః స్మః భిరణజ్ఞాతః పుణ్యం పుణ్యాహం వాచయిష్యే వాచ్యతా దధిక్రావిష్ణో అకారిషం జిష్ణోరశ్వస్య వాజినః సురభినోముఖాకరత్ప్రణాయోగం శదారిషద ఆభోయష్టావయో భవస్తాన ఊర్జేదధాతన మహేరణాయ చక్షసే యోగస్య పదమోరదస్తస్య భార్యతే హనః శ్రుతిరివ మాతరః తస్మా అరంగమామవోయస్య క్షయాయ జన్మతా ఆపో జనయతా జనః మదస్సుదస్సుదయో యాపావగాస్తానాభర్షగ్రస్యానా భవంతు దేవాదివిగుణ్మంత్య భక్షయ్యా అంతరిక్షే బహుధా భవంతి జాతవేదః పవిత్రవత్ పవిత్రేణ పునాయమా శుక్రేణ దేవదైత్యత్ అగ్నే క్రత్వా క్రతోగం పవిత్రమక్షసి అగ్నే విదతమంతరా బ్రహ్మతేన పునీమహే త్వయాపదంతః సదమాప్యేషు వయజ్ఞస్యామపతయోరహీనాం వైశ్వానరో రశ్మిర్మా పునాతు పాదప్రాణేనే శిరోమయోః యావా పృథివీ పగసాపయోమి హృదావనే యజ్ఞే మా పునీతా ప్రాగ్భిస్త్రుభిదస్త్రుభిః పరిజిష్టైర్దేవమట్మభిః అగ్నే దక్షైః పునాయమా భూతం బ్రహ్మ పునీమహే ఇంద్రస్సు నీతి సహమా పునాతో సోమస్వస్త్యా వరుణः సమీచ్యా యమో రాజా ప్రవృణాభిః పునాతు మాం జాతవేదామోర్జయంత్యా పునాతో భూర్భువః తచ్చయ్యోరావృణీమహే గాతుయ్ యజ్ఞాయ గాతుయ్ యజ్ఞపతయే భగవతో నారాయణస్య శ్రియః పతేః పురుషోత్తమస్య శ్రీ సీతాలక్ష్మణ సమేతస్య శ్రీ కోదండరామస్వామినః కళ్యాణ మహోత్సవ కర్మణః పుణ్యాహం భవంతో బ్రువంతు పుణ్యాహం భవంతో బ్రువంతు నారాయణస్య శ్రియః పతేః పురుషోత్తమస్య శ్రీ సీతాలక్ష్మణ సమేతస్య శ్రీ కోదండరామస్వామినః కళ్యాణ మహోత్సవ కర్మణే స్వస్తి భవంతో బ్రువంతు ఓం స్వస్తి భవంతో బ్రువంతు ఓం స్వస్తి భవంతో బ్రువంతు ఓం స్వస్తి న ఇంద్ర వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అనిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీ సీతాసమేతస్య శ్రీ కోదండరామస్వామినః కళ్యాణ మహోత్సవ కర్మణః వృద్ధిం భవంతో బ్రువంతు వృద్ధిం భవంతో బ్రువంతు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క భక్తులకు అలాగే సీతా కోదండరామస్వామి భక్తులందరికీ కూడా అభ్యుదయార్థం జరిగినటువంటి అందరికీ కూడా ఇది అభ్యుదయాన్ని ఇస్తుంది అని ఆచార్య స్వామి వారు చెప్తూ ఉన్నారు. ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోథ బిల్వః తస్య ఫలాని తపసానుదల్తు మాయా రాజాశ్చ బాహ్యా అలక్ష్మీః ఉపైతుమాన్ దేవసఖః కీర్తిశ్చ మణినా సహ ప్రాదుర్భూతోऽస్మి రాష్ట్రేऽస్మిన్ కీర్తివృద్ధిం దదాతు మే క్షుత్పిపాసామలాం జ్యేష్ఠామలక్ష్మీర్నాశయామ్యహం అభూతిమసమృద్ధిం చ సర్వాన్ నిర్ణుద మే గృహాత్ లోకాదిశస్యతే మంగళాని మహాబాహో దిశంతు తవ సర్వదా యన్మంగళం సుపర్ణస్య వినతా కల్పయత్పురా అమృతం ప్రార్థయానస్య తత్తే భవతు మంగళం అమృతోత్పాదనే దైత్యాన్ ఘృతో వజ్రధరస్యేత్ అదితిర్మంగళం ప్రాదాత్ తత్తే భవతు మంగళం. జానకీ రమణ గోవింద వైదేహీ రమణ గోవింద
ధాత్రీ వరద గోవింద అగ్నిరాయుష్మాన్ సవనస్పతిభిరాయుష్మాన్ తేన త్వాయుషాయుష్మంతం కరోమి సోమాయుష్మాన్ ఔషధీభిర్యజ్ఞాన్ తేన త్వాయుషాయుష్మంతం కరోమి యజ్ఞాయుష్మాన్ సదక్షిణాభిరాయుష్మాన్ తేన త్వాయుషాయుష్మంతం కరోమి బ్రహ్మాయుష్మత్ తత్రామణి శ్రీ మహావిష్ణు స్వరూపులైనటువంటి సాక్షాత్తు పరుడు నరుడిగా ఈ లోకంలోకి అవతరించినటువంటి లోకరక్షణ దీక్షాదక్షుడైనటువంటి రామచంద్ర స్వామి వారి యొక్క దక్షిణ హస్తానికి రక్షాబంధనాన్ని కడుతూ ఉన్నారు. జానకీ రమణ గోవింద, వైదేహీ రమణ గోవింద. అర్చక స్వాములు వారిని మంగళాశాసనం చేస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. సువర్ణ యజ్ఞోపవేత ధారణము జరుగుతూ ఉన్నది. జానకీ వరద గోవింద. సువర్ణగుం హిరణ్యమభవత్ తత్సువర్ణస్య హిరణ్యస్య జన్మ య ఏవ సువర్ణస్య హిరణ్యస్య జన్మ వేద సువర్ణ ఆత్మనా భవతి. శ్రీ సీతా సమేత శ్రీ కోదండరామస్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవ సమయమునందు తిరుమల తిరుపతి దేవస్థానములో కైంకర్యముగా స్వామివారికి సమర్పిస్తున్నటువంటి సువర్ణ యజ్ఞోపవీతం పత్రం పుష్పం. జానకీ వరద గోవింద, వైదేహీ వరద గోవింద, ధాత్రీ వరద గోవింద, మేదినీ వరద గోవింద, సౌమిత్రీ వరద గోవింద గోవింద, విభీషణ వరద గోవింద, సుగ్రీవ వరద గోవింద, ఆంజనేయ వరద గోవింద 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 గోవింద. లభాయ ధీమహి యజమానాయస్తేజో దధాతి. రమణ గోవింద ఆంజనేయ వరద గోవింద గోవింద, సుగ్రీవ వరద గోవింద, విభీషణ వరద భగవతో గోవింద. నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీ సీతాసమేతస్య శ్రీ కోదండరామస్వామినః దివ్య కళ్యాణ మహోత్సవాంగత్వేన లోక సంరక్షణార్థం కన్యావరణం కరిష్యే. పుణ్యాన్ని పొందుతూ శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీ సీతాసమేతస్య శ్రీ కోదండరామస్వామినః కళ్యాణ మహోత్సవాఖ్యం లోకక్షేమార్థం రాజరాష్ట్రాభివృద్ధ్యర్థం కళ్యాణ మహోత్సవాఖ్యం కర్మ కరిష్యే. తదంగ అగ్ని ప్రతిష్టాపనం కరిష్యే. అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీ సీతాసమేతస్య శ్రీ కోదండరామస్వామినః కళ్యాణ మహోత్సవాంగం అద్య కన్యాదానాంగత్వేన మహాసంకల్ప పఠనం కరిష్యే. తనిరర్గళ హృదయాంతరాళ డోళా విహార సమాసక్తస్య అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య జ్ఞానశక్త్యాత్యనంత కళ్యాణ గుణగణైకతానస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీ శ్రీమన్నారాయణస్య సహస్రావసానే సహస్రావసానే ఏకైక ఏకైక వాలుక వాలుక తిల తిల యవ యవ మాష మాష లోమ లోమ అపకర్షణ క్రమేణ అపకర్షణ క్రమేణ సర్వరాశి సర్వరాశి అపకర్షణ అపకర్షణ సంమితకాలే సంమితకాలే విష్ణులోకే విష్ణులోకే నివాస సిద్ధ్యర్థం నివాససిద్ధ్యర్థం త్రిగుణీకృత త్రిగుణీకృత అగ్నిష్టోమ అగ్నిష్టోమ అప్తోర్య
అప్తోర్యామ అప్తోర్యామ విశ్వశాంత్యర్థం విశ్వశాంత్యర్థం శ్రీ పాంచరాత్ర శ్రీ పాంచరాత్ర మహాసంకల్పంలో భాగంగా దశ పూర్వేషాం దశాపరేషాం అని చెప్పారు కనుక 21 తరములు తరింపజేసేటువంటి సంకల్పాన్ని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు కన్యధార పోస్తూ ఉన్నారు, దాన్ని దర్శించి తరిద్దాం. తదా పశ్యంతి సూరయః దివేవ చక్షురాతతం అర్చంతు పుత్రకా ఉత పురన్ష్మక్షతా దురాధర్షాం నిత్యపుష్టాంగరేషణే ఈశ్వరీకుం సర్వభూతానాం భక్తయే శ్రియం. అయంతే మధుపర్కో మధుపర్కో మధుపర్కః ఓం త్రయ్యై విద్యాయై యశోసి యశసో యశోసి బ్రహ్మణో దీప్తిరసి తమ్మా ప్రియం ప్రజానా కుర్వధిపతిం పశూనా ఆవాగన యశసా వర్చసా సకం సృజపయసా తేజసా చ తమ్మా ప్రియం ప్రజానాం కుర్వధిపతిం పశూనా. భక్త బృందాలందరి తరఫున కూడా సమ్మానులు అయినటువంటి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి దంపతులు సమర్పిస్తూ ఉండేటువంటి పట్టుబట్టలు, ఇది భక్తులందరి పక్షాన కూడా వారు సమర్పణం చేస్తూ ఉన్నారు. అక్షయ్యం మధుహంతారం జానామి త్వాం సురేశ్వరం అని చెప్పారు కనుక మకుటవర్ధనులు మండలేశ్వరులకి ఆరాధనీయుడైనటువంటి స్వామివారికి బంగారు కిరీటాన్ని, నూతన వస్త్రాలను రాష్ట్ర భక్తులందరి పక్షాన కూడా, సమస్త సీతారామ భక్తులందరి పక్షాన కూడా సమర్పించడం జరుగుతూ ఉన్నది. జానకీ రమణ గోవింద, వైదేహీ రమణ గోవింద, ధరారమణ గోవింద. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అశేష జనకోటి తరపున శ్రీ అమ్మవారిని స్వామివారిని నమస్కరిస్తూ సమర్పించినటువంటి మధుపర్క కళ్యాణోత్సవాంగ మధుపర్క మంగళ పట్టు వస్త్రద్వయం సువర్ణ కిరీటాది దివ్యాభరణములు పత్రం పుష్పం స్వామివారికి గొప్ప తేజస్సును నింపేటువంటి మధుపర్క సమర్పణం చేశారు. రామో రామో రామయతి ప్రజానాం అభవన్ కథాః రామభూతం జగదభూత్ రామే రాజ్యం ప్రశాసతి. రాముడు ఎప్పుడైతే రాజ్య పాలనం చేశాడో ప్రజలంతా కూడా సర్వకాల సర్వావస్థల్లో కూడా రామనామాన్ని స్మరిస్తూ ఉన్నారు. శ్రమబంధన్ క్షుధయున్ పిపాసయును తీరన్ క్లిష్ట కార్యాంత విశ్రమబంధన్ నిద్రయున్ పండుకన నిద్రన్ మేలుకన్నన్ సర్వభూప్రజకు వచోగ్రమ భాగంబుల తండ్రి రామచంద్ర అతన్న మహామంత్రము గోచరించు సుమహానందము సంధించుచున్. అటువంటి మహావాక్యము వంటిదైనటువంటి రామనామాన్ని శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. విష్ణునామాలను 1000 పలికితే ఈ యొక్క జీవధానిలో ఎంత పుణ్యం కలుగుతుందో ఆ రాజధాని అయినటువంటి ఆ దేవదేవుడు మహానుభావుడైనటువంటి వారికి ఆ యొక్క నూతన యజ్ఞోపవేత సమర్పణం అయిన తరువాత నూతన వస్త్ర సమర్పణం కూడా చేస్తున్నారు. ఆ యొక్క దివ్య మగుటధారి అయినటువంటి స్వామివారికి ఫల పుష్పాదులతో ఆరాధన చేస్తూ ఉన్నారు. ధ్రువాః పర్వతాభినే ధ్రువో రాజాభిషామయం
బ్రహ్మ తేజస్సు సిద్ధ్యర్థం గుడజీరకాన్ని నూతన వధూవరైనటువంటి సీతారాముల యొక్క శిరస్సులపై ఉంచుతూ ఉన్నారు. శుభముహూర్తంలో జీలకర్ర బెల్లము కలిపినటువంటి ఈ గుడజీరకాన్ని బ్రహ్మ గ్రంథి ఉన్న చోట ఉంచితే బ్రహ్మ తేజస్సు సిద్ధిస్తుంది. చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతిం శ్రియం లోకే దేవదుష్టాముదారాం తాం పద్మినీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మేరశ్యతాం తాం వృణే ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోऽथ బిల్వః తస్య ఫలాని తపసా తదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా లక్ష్మీః ఉపైతుమాన్దేవదఖకీర్తిశ్చ మణినా సహ ప్రాదుర్భూతోऽస్మి రాష్ట్రేऽస్మిన్ కీర్తివృద్ధిం దదాతు మే. క్షణ దీక్షితుడైనటువంటి స్వామివారు మహామాంగళ్యముల పూజ అనంతరం మాంగళ్య ధారణం చేస్తూ ఉన్నారు. జానకీ రమణ గోవింద, వైదేహీ రమణ గోవింద, ధరారమణ గోవింద, ధాత్రీ వరద గోవింద, మేదినీ వరద గోవింద, ఆంజనేయ వరద గోవింద, విభీషణ వరద గోవింద, సుగ్రీవ వరద గోవింద గోవింద. మాంగళ్యం అనేటువంటిది, మంగళదేవత అనేటువంటిది అందరికీ అభ్యుదయాన్ని ఇస్తుంది. లోక రక్షణ హేతున అని చెప్పి స్వామివారు కళ్యాణ సంకల్పాన్ని చేస్తూ అమ్మవారికి అర్చక ముఖంగా మహామాంగళ్య సమర్పణం చేస్తూ ఉన్నారు. నమస్సీతా మహాదేవి సాక్షాల్లక్ష్మీ స్వరూపిణీ సుధాతనయే మాతః జానకి ప్రార్థయామ్యహం. మాంగళ్యసూత్రం రామేణ యుష్మత్కంఠ సమర్పణే నియోజితోర్పజాం యత్య స్వీకురుష్వ మహీసుతే. మాంగళ్యతంతుమార్యాయా జగద్రక్షణ హేతుకం. లోక రక్షణ హేతు అయినటువంటి రామచంద్ర స్వామి యొక్క తిరు కళ్యాణ మహోత్సవం అర్చక సహకారంతో రామచంద్ర స్వామి సీతమ్మ వారికి మహామాంగళ్య ప్రదానం చేస్తూ ఉన్నారు. సమస్త లోకములకు కూడా తుష్టి పుష్టి అభ్యుదయం ఉత్తరోత్తరంగా లభించేటువంటిది. చేతం సోమ వివోద్యంతం మహర్షీణాం సుఖావహ. సమస్త లోకముల్లో అంటే మహర్షులకు కూడా రామచంద్ర ప్రభువు ఈ యొక్క పూర్ణ చంద్రుడు ఉండేటువంటి చతుర్దశి అర్ధరాత్రి రోజున ఈ కళ్యాణ మహోత్సవం చేస్తూ ఉన్నాడు. యథా ప్రహ్లాదన చంద్ర, చంద్రుడు లోకాన్నంతా కూడా ఆనంద పారవస్యంలో ముంచెత్తుతూ ఉంటాడు. అందుకని ఈ ఒంటిమిట్టలో అనాదిగా చంద్రుని సాక్షిగా రామచంద్ర ప్రభువు యొక్క కళ్యాణ మహోత్సవం నిర్వహింపబడుతూ ఉంటుంది. పున్నమ వెలుగులలో ఈ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వర్తించి మంగళసూత్ర ధారణం చేశారు. ఆ మహామాంగళ్య ధారిణి అయినటువంటి పరమ పవిత్ర చరిత్ర అయినటువంటి జనక తనయ స్నాన పుణ్యోదకేషు, అమ్మవారి యొక్క ఆ శిరస్సుపై ప్రోక్షణ చేసేటువంటి జలము మనందరిపై పడాలి, సీతమ్మ వారు యొక్క అనుగ్రహం మనకు కలగాలి అని ప్రార్థించాం. ఎందుకంటే శ్రేయసీం, ఆమె శ్రేయస్సుని కలిగిస్తుంది. కరుణామివరూపిణీ, రామచంద్ర ప్రభు యొక్క కరుణను పంపించేటువంటి దివ్య స్వరూపిణి. బ్రహ్మణ ఉపహరతి మంగళం కోసరేంద్రాయ మహనీయ గుణాత్మనే
చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. आमीत्यग्निर्वदति रथेति वायुराः तत् हन्तेति सत्यं चन्द्रमाः आदित्यः सत्यमोमिति आपस्तत् सत्यमाभरन् यशो यज्ञस्य दक्षिणा समृद्ध्यता यज्ञो मे कामस्तमृद्ध्यता प्रजा मे कामस्तमृद्ध्यता. చక్కగా ముత్యాల తలంబ్రాలు స్వామివారికి అమ్మవారికి సమర్పిస్తూ ఉన్నారు. సీతారాముల కళ్యాణానికి వెళ్ళాము అని అంటే ముత్యాల తలంబ్రాలు తీసుకువచ్చామా అని అంటారు. ఎందుకంటే తాపత్రయములు, ఆధ్యాత్మిక ఆదిదైవిక ఆది భౌతికములనేటువంటి తాపత్రయములు తొలగుతాయి. प्रिये प्रिया एवं भगस्कृत्यानि यज्ञस्य काम्यः प्रियः तदामी यज्ञर्वदति तथेति वायुराः तत् हन्तेति सत्यं चन्द्रमाः. ధరిస్తారు అంటే దంపతుల మధ్య అన్యోన్యానుబంధం, ఎటువంటి అరమరికలు లేకుండా, ఎటువంటి యవనికలు లేకుండా స్వచ్ఛమైనటువంటి దాంపత్యం. అస్యా దేవ్యా యథారూపం తస్య చాస్యాం ప్రతిష్ఠితం రామస్య చ యథారూపం తస్యేయమసితే క్షణ అంటారు. అంటే వారిరువురి దాంపత్యం ఎటువంటిది అని అంటే ఒకరి కోసం ఒకరు జన్మించి దాంపత్యం అనేటువంటి ధర్మాన్ని నిర్వర్తిస్తున్నారా అన్నట్టుగా ఉన్నది. సీతారామ గుణగ్రాహ పుణ్యారణ్య విహారిణో వందే విశుద్ధ విజ్ఞానో కవీశ్వర కపీశ్వరో. ఎవరికి తెలుసండి సీతారాముల యొక్క దివ్య దాంపత్య సౌఖ్యము అంటే? కవీశ్వర కపీశ్వరో అన్నారు. కవీశ్వరుడైనటువంటి వాల్మీకి, కపీశ్వరుడైనటువంటి ఆంజనేయ స్వామి వారికి తెలుసు అని. అటువంటి మహనీయులైనటువంటి సీతారాములకు కళ్యాణాంతములో పరిపూర్ణమైనటువంటి మంగళారతులు సమర్పిస్తూ ఉన్నారు. లక్ష్మీ సవిభ్రమాలోక శుభ్రూ విభ్రమ చక్షుషే చక్షుషే సర్వలోకానాం శ్రీనివాసాయ మంగళం. యన్మంగళం సుపర్ణస్య వినతా కల్పయత్పురా అమృతం ప్రార్థయానస్య తత్తే భవతు మంగళం. காப்புனான் கட்டக நகண்டேன் தொழினான் भगवदर् पञ्जित्ते दित्ते सर्वमेव पञ्जित्ते दित्ते सर्वमेव सर्वमेवैव सर्वगो सर्वमेव तेन तेनैव सर्वमेव तेन एव तेन तेनैवैव तेन नो चाप्नोति तेनैवैव तेन प्राप्नोति तेन तेन प्राप्नोति सर्वगो. ఈరోజు కన్నుల పండుగగా మనమందరం సీతారామ కళ్యాణానికి వచ్చాం. ఒక బ్రహ్మాండమైన ఉత్సవం అంగవైభవంగా జరిగింది. మీ భక్తి చూసినప్పుడు నాకు అనిపిస్తుంది ఈరోజు నిజంగానే శ్రీరాముడు సీత దిగి వచ్చి కళ్యాణం చేసుకుంటే ఇంత వేలాది మంది భక్తులు ఏ విధంగా వస్తారో ఆ విధంగా వచ్చి వారి ఆశీర్వాదాలు మనం పొందాం. ఇది మనందరి పూర్వజన్మ సుకృతం అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అలాంటి యుగ పురుషుడి యొక్క
సీతారామ కళ్యాణం మన ఒంటిమిట్టలో చేయడం, మన అందరం అటెండ్ కావడం ఇది ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను. విభజన జరిగిన తర్వాత ఒకప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో భద్రాచలంలో సీతారామ కళ్యాణం కానీ శ్రీరామచంద్రుడి దర్శనం చేసుకునేవాళ్ళం. అలాంటి సమయంలో విభజన జరిగిన తర్వాత మనం ఇక్కడ చేయాలని ఒంటిమిట్టలో ప్రభుత్వ పరంగా అఫీషియల్గా డిక్లేర్ చేసి అప్పటి నుంచి ఈ యొక్క ఒంటిమిట్ట దేవాలయాన్ని అభివృద్ధి చేసుకుంటూ వచ్చాం. మొట్టమొదటిసారిగా ఈ ఒంటిమిట్ట దేవాలయాన్ని దేవస్థానానికి ఇచ్చి వెంకటేశ్వర స్వామి కన్నుసన్నల్లో ఈ దేవాలయ పాలన జరగాలని చెప్పి నిర్ణయించాం. అది జరిగి కూడా ఈరోజు దగ్గర 10 సంవత్సరాలు అవుతా ఉంది. ఇది కూడా ఒక చరిత్ర. ఈరోజు 11వ శతాబ్దంలో ఈ టెంపుల్ కట్టారు. ఏకశిల, ఒకే శిల పైన కోదండరామస్వామి కానీ, అదే మరి సీతాదేవి కానీ, లక్ష్మణుడు కానీ ముగ్గురిని ఒకే శిల మీద తీసుకొచ్చారు. ఆ చరిత్ర విన్నప్పుడు ఆ సమయంలో ఇలాంటి బ్రహ్మాండమైన దేవాలయాన్ని ఆనాటి వ్యక్తులు నిర్మించే పరిస్థితికి వచ్చారంటే అది కాపాడుకోవడం మనందరి బాధ్యత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఎప్పుడూ ఒకే మాట చెప్పాను. ఈ తిరుమలకు వచ్చినప్పుడు వెంకటేశ్వర స్వామి సన్నిధికి వస్తే ఒక్క 7 కొండల వాడి యొక్క ప్రార్థన తప్ప ఏమీ ఉండకూడదని ఎప్పుడూ చెప్పేవాడిని. ఇప్పుడు మనం ఒకసారి చూస్తే ఏదైతే తిరుపతిలో బయలుదేరితే నేరుగా ఒంటిమిట్టకొచ్చి పక్కనే అన్నమయ్య కీర్తనలు కూడా విన్న తర్వాత మళ్ళీ తిరుపతికి పోయే పరిస్థితికి వస్తున్నాం. ఈ యొక్క సర్క్యూట్ని మనం అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈ కొండపైన, ఈ కొండల పైన నేను ఎన్నోసార్లు చెప్పాను ఆయుర్వేద ప్లాంట్లు పెట్టాలని, మెడిసినల్ ప్లాంట్లు పెట్టాలని. ఈ ప్రాంతం అంతా కూడా దేవుని యొక్క నామస్మరణంతో మనం ముందుకు పోతూనే ఆ గాలి కూడా మన ఆరోగ్యాన్ని పెంచేదిగా ఉండాలని చెప్పి ఎన్నోసార్లు కోరుకున్నాను. దానికి ముందుకు వస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ ఒంటిమిట్టని ఒక బ్రహ్మాండమైనటువంటి టెంపుల్ టూరిజంగా తయారు చేయడానికి ముందుకు పోతాం. ఇక్కడే పక్కనే ఆ రోజు నేను చూశాను, చెరువు కూడా బ్యూటిఫికేషన్ కోసం పనులు ప్రారంభించాం. ఇక్కడ ఎవరైనా వస్తే ఒక 2-3 రోజులు ఇక్కడ ఉండడానికి దీన్ని ఒక పర్యాటక కేంద్రంగా, పవిత్రమైనటువంటి టూరిజం హబ్గా మనం తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు దేవాలయాలు అనేటివి మన వారసత్వ సంపద. మనం ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ దేవాలయాలు రాకపోతే మన కుటుంబ వ్యవస్థ ఉండేది కాదు. ఈరోజు ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి ఒక గొప్ప వారసత్వ సంపద భారతదేశంలో కుటుంబ వ్యవస్థ. ఈరోజు మన కుటుంబం కోసం మనం ఆలోచిస్తాం, ఒకరికొకరు భద్రత ఇస్తాం, కష్టాల్లో ఉంటే ఆదుకుంటాం. ఇలాంటి వ్యవస్థ ప్రపంచంలో వేరే దేశాల్లో లేదు. అలాంటి వ్యవస్థను కాపాడుకుని మన తర్వాత కూడా మన వారసులకు మనం అప్పజెప్పవలసిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నాకెప్పుడు కూడా శ్రీరామచంద్రుడు ఒక స్ఫూర్తి. రాముని పాలన ఇవ్వాలని, రామ రాజ్యం తేవాలని నా ఆకాంక్ష అని చెప్పి కూడా మరొక్కసారి తెలియజేస్తున్నా. ప్రతి ఒక్క వ్యక్తికి విజ్ఞప్తి చేస్తున్నా, శ్రీరాముడు సాక్షిగా చెప్తున్నా, ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో మేలు చేయడం నా ఆలోచన, నా ధ్యేయం. తప్పకుండా చేస్తానని మరొక్కసారి శ్రీరాముడి యొక్క సమక్షంలో ఒక భక్తుడిగా, ఆయన సాక్షిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. శ్రీరామచంద్రుడి ఆలోచన ప్రకారం మళ్ళీ రామరాజ్య స్థాపన కోసం మీ ఆశీస్సులతో ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈరోజు ఒక పవిత్రమైన రోజు. మనమందరం కూడా దేవుని ఆశీస్సులు తీసుకున్నాం. అలాంటి సందర్భంలో మన కుటుంబం బాగుండాలని కోరుకోవడమే కాకుండా
సాటి మానవుడు కూడా బాగుండాలని కోరుకొని ఆ సంకల్పంతో ముందుకు పోవాలని మరొక్కసారి అందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారాలు. జై శ్రీరామ్. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ధన్యవాదాలు. అందరికీ నమస్కారాలు. హలో హలో. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇక్కడ కూడా అన్నదాన కార్యక్రమం ఇక్కడ కూడా మొదలు పెడతాం. వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అదే మరి చైర్మన్ గారు చెప్తున్నా బోర్డు మీటింగ్ లో పెట్టి, ఇది కూడా మనకు పవిత్రమైన దేవాలయం. ఈ దేవాలయంలో ఇక్కడికి వచ్చిన భక్తులు ఎవ్వరు కూడా ఆకలితో పోకుండా అన్నదాన కార్యక్రమం ఇక్కడ ప్రారంభిస్తామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎన్టీ రామారావు గారు మొదటిసారి అన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈరోజు 2,200 కోట్ల రూపాయలు అన్నదాన కార్యక్రమంలో డబ్బులుండే పరిస్థితికి వచ్చింది. ఆ డబ్బులతో ప్రతిరోజు 1,00,000 మందికి తిరుమల పైన అన్నదానం చేసే పరిస్థితికి వచ్చారు. అలాంటి పవిత్రమైన కార్యక్రమంలో ఇక్కడ కూడా పెట్టాలని నేను టీటీడీ బోర్డును కోరుతున్నా. నిర్ణయం తీసుకోవాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఎప్పుడు కూడా ఒక మంచి కార్యక్రమం చేయడానికి దీనికంటే మంచి రోజు రాదు. ఇక్కడే ఈరోజు మనందరం సమావేశమయ్యాం. సీతారాముల కళ్యాణం చూశాం, పరవశించిపోయాం. ఇప్పుడే చైర్మన్ గారికి మైక్ ఇస్తున్నా, అనౌన్స్ చేసి వీలైనంత తొందరలో ఈ క్యాంటీన్ ద్వారా ఫ్రీ మీల్ పెట్టేట్టుగా తిరుమలలో ఎంత పవిత్రంగా పెడుతున్నారో అంత పవిత్రంగా ఇక్కడ కూడా పెట్టాల్సిందిగా వారిని నేను కోరుతున్నాను. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రకటించిన విధంగా మేము ఎంత తొందర అయితే అంత తొందరగా బోర్డు మీటింగ్ పెట్టి అందులో నిర్ణయం తీసుకుంటామని చెప్పి హామీ ఇస్తున్నాను. చాలా ధన్యవాదాలు. ఈరోజే మళ్ళీ ఒకసారి సమీక్ష చేసుకొని ఒంటెమిట్టను ఏ విధంగా బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలని చేయడం కోసం మిగిలిన పనులు కూడా పూర్తి చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై వెంకటరమణ గోవింద గోవింద. హాయ్ హలో, నేను మహేష్ విట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొద్దుటూరు న్యూస్. ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూరు న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.